తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ దోస్తీ కొనసాగుతుందని ఆరోపించారు. వాళ్ళ అవినీతికి వీళ్ళ అవినీతి ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్లు, ఎంక్వైరీలు తప్ప కేసులో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదని అన్నారు. కేటీఆర్ఏ తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడని తనకు తెలుసునని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తడి బట్టలతో తాను ప్రమాణానికి సిద్ధమని, కావాలంటే తన కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తానని చెప్పారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ఏ డేట్, టైం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి నానుడు ఉన్నది. ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు వేస్తున్నారు, విచారణ పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చలు పెడుతుంది, విచారణ పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లతో సహా కుటుంబ సభ అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు, మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి నానుడు ఉన్నది. ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు వేస్తున్నారు, విచారణ పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చలు పెడుతుంది, విచారణ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ.